మంచిది. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. పిల్లరా, మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవాని వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా ఎల్లప్పుడుండగా మిండిన మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి వాళ్ళందరినీ నాయన బలపరిచి స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అదే పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. మరి యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలము చివరి భాగంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క ప్యాషన్ వీక్ తర్వాత కొన్ని ప్రత్యేకమైన ఉపమానాల ప్రభు తెలియజేసినట్టుగా చూస్తాం. ఈరోజు కూడా మరి ధ్యానిస్తున్న ఉపమానము ఇది సిద్ధపాటునకు మరి సాదృశ్యంగా ఉంటుంది. ఒక విశ్వాసి ఎలా సిద్ధపడాలి అనే అంశమే ప్రభు ఎక్కువగా దీంట్లో ఫోకస్ చేస్తుంటాడు. ఉపమానం మనకందరికీ తెలిసిన మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని దేవుడిచ్చే లోతైన ఆత్మీయ సత్యాలను నేర్చుకోవడం ప్రయత్నం. ముఖ్యంగా దేవుని వాక్య భావన చూసినప్పుడు మరి పెళ్ళి విందును గురించి ఇక్కడ మరి మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రభు పెళ్ళి విందునకు వచ్చిన 10 మంది కన్యకలు అంటాడు. అందులో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివారు. దేవుని స్తోత్రం. 10 మంది కూడా మరి దేవుని యొక్క ఆ యొక్క పెళ్లి విందులో పాలు పొందాలని వారు వచ్చినట్టుగా చూస్తాం. మరి వారు వచ్చినప్పుడు వారు దీపములు తీసుకొని వారి దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వారు వచ్చారు. మరి ఆ సందర్భంలో చూసినప్పుడు పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినట్టుగా చూస్తాం. ఆయన యొక్క రాకడ ఆలస్యమైనప్పుడు అందరూ కునికి నిద్రపోయారంట. అమ్మ 5 పడుకున్నారా? 10 మంది పడుకున్నారు. 10 మంది పడుకున్నారు. అందరూ కూడా మరి శరీర అలసట ఉంటుంది కాబట్టి అందరూ కూడా పడుకొని ఉన్నారు. నాకు అనిపించలేదు. కొన్నిసార్లు నిజంగా చూసినప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే వారు వచ్చేటప్పుడు 5 ఏమో వాళ్ళు నూనె కూడా తీసుకొచ్చుకున్నారట. ఈ 5 ఉపకారం దివిటీలు పట్టుకొని వచ్చారు. మేబీ అదే ఒకటి రీజన్ కానప్ప ఇక వేరే అన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి కదా. అందరూ వచ్చారు, లేట్ అయింది, అందరూ వెయిట్ చేశారు, అందరూ పడుకున్నారు, అందరూ లేచారు, అందరూ లేచి వారి దీపాలు ముట్టించుకున్నారు. మరి ఆ సందర్భంలో మరి మధ్యరాత్రి వేళ ఒక కేక వచ్చింది. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. వారు కేక వచ్చినప్పుడు వారి యొక్క దీపములు దివిటీలను వారు ముట్టించినప్పుడు 5 ఆరిపోయే సిచ్యువేషన్లో, ఎందుకంటే నూనె అయిపోయిన సిచ్యువేషన్ ఉన్నట్టుగా చూస్తాం. అప్పుడు వారు ఆ తెలివిగల వారితో తెలివి లేని వాళ్ళు చేసిన విన్నపం ఏంటంటే మాకు కొంచెం నూనె ఇవ్వమన్నట్టుగా చూస్తాం. ఎవరు వాక్యమాలలో చూసినప్పుడు మాకు కొంచెం నూనెను ఇవ్వమని వారు అడిగినప్పుడు వారు చెప్పారు, అమ్మ మేము మీకు ఇవ్వలేము, ఇది మీకు మాకు 2 చనిపోదు కాబట్టి మీరు నూనె అమ్మే వాళ్ళ దగ్గర పోయి తెచ్చుకోండి అని వారు ఒక సలహా ఇచ్చినట్టుగా చూస్తాం. ఇంతలో వాళ్ళు వెళ్ళారు, నూనె కోసం వెళ్ళారు. ఇంతలో పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. మరి ఆ పెళ్లి విందులోకి 5 వెళ్ళిపోయారు. పెళ్లి కుమారునితో 5 విడబడ్డట్టుగా చూస్తాం. వారు మరలా వచ్చారు, తలుపుకు వచ్చారు. తలుపుకు వచ్చినప్పుడు ప్రభు వారికి తలుపు తీసినట్టుగా లేదు. అందుకే తీసినట్టుగా లేకుండా ప్రభు ఇంకేమంటాడు కదా, వారు అంటాడు మీరెవరు నేను ఎరుగను అంటాడు. నిజం కొంచెము దిస్ వాజ్ ది టఫ్ థింగ్. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఐ డోంట్ నో యూ, మీరెవరు నేను మిమ్మల్ని ఎరుగను అంటాడు. పిల్లరా, ఆ తర్వాత చివరి వచనంలో ఒక హెచ్చరికతో ప్రభు ఈ ఉపమానాన్ని ముగించినట్టుగా చూస్తాం. అందుకే మీకు ఆ సమయం కానీ ఆ గడియ కానీ ఆ దినము కానీ మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండుడి అని చెప్పి ఉపమానాన్ని యేసు ప్రభు వారు క్లోజ్ చేసినట్టుగా చూద్దాం. ఇందులో పిల్లరా కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం ప్రయత్నం. మొట్టమొదటిగా చూసినప్పుడు పిల్లరా ఇక్కడ దేవుని వాక్యమాలలో చూసినప్పుడు పెళ్లి కుమారుడు యేసు ప్రభు ఉన్నాడు. అలాగనే పిల్లరా మరి 10 మంది కన్యకలు మరి సంగమునకు సాదృశ్యమై ఉన్నారు. మరి ఈ నూనెను గురించి మాట్లాడినప్పుడు అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నట్టుగా చూస్తాము. నూనెను గురించి పిల్లరా ఈ కొన్ని ఆత్మీయ సత్యాలు ఇందులోంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us learn some spiritual things. దేవుని వాక్య భావంలోంచి పిల్లల ప్రభు చెప్పిన ఉపమానములో నుంచి దేవుడు నీతో నాతో మాట్లాడిన కొన్ని సత్యాలను మనము నేర్చుకోవడానికి
ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయాలని మనం చేస్తున్నాం. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొను కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. హల్లెలూయా. అక్కడ ఆపుకుందాం పిల్ల, దేవుని వాక్య భాగం. ప్రభు ఇక్కడ ఉపమానము ప్రారంభిస్తున్నప్పుడు ఆయన ఉపమానంలో చెప్తున్న మాట పిల్లరా, యేసు ప్రభు వారి ఉపమానాలు అన్నీ కూడా పరలోక రాజ్య సంబంధమైన ఉపమానాలే. ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు దేవుని రాజ్యమును గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యము ఎలాంటిదంటే, ఆ పరలోక రాజ్యము కొరకు ఎలా ఉందంటే 10 మంది కన్యకలు తమ దివిటీలు పట్టుకొని కనిపెట్టేదిలా ఉందంటాడు పరలోక రాజ్యమును గురించి. దేవుని వాక్యభాగంలో నిజంగా ఈ వాక్యాన్ని సాయంకాల సమయంలో ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది అంటే పిల్లరా, దేవుని వాక్య ప్రభువు అక్కడ చాలా క్లియర్గా అక్కడ చెప్తున్న మాట ఏంటంటే పిల్లరా, ఈ 10 మంది సంఘానికి పోలి ఉన్నట్టుగా చూస్తాం. ఈ 10 మంది కన్యకలు దే రిప్రజెంట్ ది చర్చ్ అండ్ గాడ్స్ కింగ్డమ్ డజంట్ సే దట్ ఇట్ ఈస్ ఫర్ 5 అంటుందమ్మా. అక్కడ దేవుని రాజ్యము ఎలా ఉంటుంది, ఏమంటుందమ్మా, 10 మంది కన్యకలు దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారు ఎదుర్కొనేదాన్ని పోలి ఉన్నది. దేవుని రాజ్యమునకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట, కింగ్డమ్ డజంట్ ఓన్లీ బిలాంగ్ ఫర్ దిస్ 5, ఈ 5గురికి కాదు, కానీ ఆ 10 మందికి కూడా చెందినది దేవుని రాజ్యము. హల్లెలూయా. ఈవెన్ దో దే ఆర్ ఫూలిష్, గాడ్ లవ్స్ దెమ్. దేవుని రాజ్య విషయంలోకి వచ్చినప్పుడు ఆయనకి ఏ భేదము లేదు. ఆ 5 మంది 5గురి జ్ఞానులైనా 2 మూర్ఖులైనా వారందరినీ కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వారందరూ కూడా ఆ పరలోక రాజ్యములో ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకే పరలోక రాజ్యములో వచ్చి మాట్లాడినప్పుడు ఈజ్ లింకింగ్ టు ది 10 వర్జిన్స్. ఆ పరలోక రాజ్యంలోకి ఎంత కింద ప్రభు మీరు నాకు ఎరగరు అన్నా కూడా ప్రభు అంతవరకు కూడా ప్రభువు యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, వారు ప్రభువును ఎదుర్కొనడానికి వస్తున్నప్పుడు గాడ్ సేస్ యు బిలాంగ్ టు మీ. సంఘము నాదై ఉన్నది, యేసు రక్తముతో కొనబడ్డ సంఘము కాబట్టి ఐ లవ్ ఎంటైర్ చర్చ్. ఈవెన్ దో సమ్ ఫూలిష్ ఆర్ దేర్, స్టిల్ ఐ లవ్ దెమ్. దేవుడు అంటున్నాడు, ఈ 5గురికి జ్ఞానం లేదు కాబట్టి మీరు నేను ప్రేమించట్లేదు అంటాడు, కానీ ఆ 10 మందిని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని రాజ్యమును గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు దేవుని రాజ్యము ఈ 5గురికి కాదు, కానీ మొత్తం 10 మందికి సంబంధించినది. గాడ్ ఈజ్ వెరీ ఇంపార్షియల్. ఎలా అనుకుంటారు, ఆయనకి ఏ పక్షపాతము లేదు. నువ్వు జ్ఞానవంతురాలువైనా జ్ఞానము లేని వారైనా దేవుడు ఒకే రకంతో చూస్తూ దేవుని రాజ్యము అందరికీ చెందినది, అందరూ కూడా దేవుని రాజ్యములో ఉండాలని ఆశ కలిగినట్టుగా చూస్తాం. అండ్ దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఈ 10 మంది కూడా ఆహ్వానించబడ్డారు ఆ పెళ్లి విందులో పాలు పొందడానికి. వెళ్ళలేకపోయారు, అది సెకండరీ ఇష్యూ. కానీ 10 మందిని కూడా దేవుడు ఆహ్వానించాడు. ఈవెన్ దో హి నోస్ దట్ దే ఆర్ ఫూలిష్, God has invited them into his kingdom. ఆయన గొప్ప ప్రేమ పిల్ల. ఎంత గొప్ప ప్రేమ అంటే ఈవెన్ వాళ్ళు మూర్ఖులైనా కూడా వారిని ఆయన రాజ్యములోకి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు కూడా దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఆయన 5గురి కోసం వచ్చాను అనలేదు, కానీ ఈ కేమ్ ఫర్ ఎంటైర్ చర్చ్, 10 members. ఆ 10 మంది కోసం ఆయన వస్తున్నాడు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అమ్మ కేక వేయబడ్డప్పుడు మెల్లసరి గమ్మున లేవా, మనం మెల్లగా లేవు, నీ దగ్గర నూనె ఉంది కదా, లేవని తీసుకుపోయారేమన్నా. అందరికీ వచ్చింది. దేర్ వాస్ ఏ క్రై ఫర్ ఎవ్రీవన్. అందరూ కూడా వినుటకు ప్రభు పెళ్లి కుమారుడు వచ్చాడన్న మాట వినడానికి అందరికీ కూడా ఆ మాట వినులాడ ఒక గొప్ప శబ్దముతో ఆ యొక్క ఆయన రాకడ తెలియపరచబడ్డాడు కదా. గాడ్ వాంట్స్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ టు బీ ఇన్ హిస్ కింగ్డమ్. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా, ఈరోజు
నేను జ్ఞానము లేనివాడనైనా కూడా గాడ్ లవ్స్ మీ సో దట్ గాడ్ వాంట్స్ మీ టు బీ ఇన్ హిస్ కింగ్డమ్. నేను వెళ్తానా లేదనేది సెకండరీ ఇష్యూ. కానీ దేవుడి యొక్క ఆలోచన ప్రకారము ఆయన రాజ్యం అంటే అది 10 మందికి చెందినది. ఆ 10 మంది అందులో ఉండాలి. ఆయన రాకడ కూడా ఆ 10 మంది కొరకు ఆయన వస్తుండగా చూస్తాం. 5 కోసం ఆయన రావట్లేదు, ఎక్కడ చెప్పట్లేదు. కానీ ఆయన ఆ 10 మందిని కూడా పిలిచాడు. ఆ 10 మంది ఆయనతో ఉండాలనుకున్నా. ఆ 10 మందికి కూడా మరలా ఒక స్వరం వచ్చింది. పెళ్లి కుమారుడు వచ్చాడు, ఆయన ఎదుర్కొన్న రండి అని అప్పటి వరకు కూడా అవకాశం ఇస్తున్నట్టుగా చూస్తాం. అందుకే ఆ మాట నిజంగా నిజంగా జస్ట్ ఈ వచనం మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు జస్ట్ గాడ్ ఈ వాక్యం నాకు హాఫ్ అన్ అవర్లో అయిపోదేమో అనుకున్నాను. ఇంకా నేను ఫస్ట్ దాంట్లో ఉన్నాను, కిందకి వెళ్ళలేదు, ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళలేదు. జస్ట్ కింగ్డమ్ బిలాంగ్స్ టు ది చర్చ్. దేవుడు ఈరోజు సంఘముతో మాట్లాడాలనుకుంటున్న మాట, ఈరోజు యేసు రక్తంలో కడగబడ్డ నీవు నేను యేసయ్యను అంగీకరించినాడు ప్రతి విశ్వాసితో దేవుడు మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే చర్చ్, గాడ్ వాంట్స్ ఎంటైర్ చర్చ్ టు బీ ఇన్ హిస్ కింగ్డమ్. ఈ యొక్క పారబుల్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రేమ, హీ లవ్స్ ఎవ్రీవన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టేటస్. నువ్వు జ్ఞానముతో ఉన్నావా, జ్ఞానము లేకున్నావా. చాలాసార్లు మనకు మనమే అర్హులం కాదని కొంచుంటాం. ఇక్కడే ఉండవు, మంచి ఇక్కడే ఉంటాం, ఇదే వచ్చింది చెప్పుకుంటాం. ఇదే పిల్లల దేవుని వాక్యం ఆలోచించినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది. చాలాసార్లు ఎలా అయిపోతుందంటే పిల్లలు మనకు మనమే అనుకుంటాం, నేను ఇంత పాపిని కదా, నేను నిజంగా దేవుని రాచాను. గాడ్ సేస్ నువ్వు ఎంత పాపి అయితే దేవుడు అంతే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు పాపి అయినందుకు నువ్వు ఏదో నిన్నెంత ప్రేమించాడో ఈ రోజు అంతే ప్రేమిస్తాడు, రేపు అంతే ప్రేమిస్తాడు. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ గాడ్స్ లవ్. గాడ్ వాంట్స్ ఎవ్రీ వన్ ఆఫ్ హిస్ బిలీవర్స్ టు బీ ఇన్ హిస్ కింగ్డమ్. అందుకే అంటున్నాడు పరలోక రాజ్యములకు వచ్చి మాట్లాడ. ఆ మాట నాకు చాలా టచ్గా అనిపించింది. నిజంగా చదువుతున్నప్పుడు ఎన్నోసార్లు చదివాను, ఆ వాక్యానికి చదివాను. ఎలా అనిపిస్తుంది అంటే ఎస్, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ, ఆయన కొంత ఈవెన్ దో హీ నోస్ దట్ దే ఆర్ ఫూలిష్, హి సేస్ స్టిల్ కింగ్డమ్ బిలాంగ్స్ టు యు. దేవుని రాజ్యము మీ కొరకు ఉన్నది. గాడ్ వాంట్స్ దెమ్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఇన్ దట్ కింగ్డమ్. రెండోదిగా చూసినప్పుడు ఇక్కడ రెండో అంశం, ఈరోజు నిజంగా నేను నేర్చుకున్న విషయాలు కొన్ని చెప్పాలని ఆశ కలిగాను. ఇంకా ఒకసారి చూద్దాం, మరలా 1వ వచనంలో ఉందాం. ఒకసారి చూద్దాం. లెట్స్ సే ఐ డోంట్ నో. పరలోక రాజ్యము తమ తివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు అంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. He talks about the virgins. ఇక్కడ 10 మంది విశ్వాసులను అంటలేడు, ఏమంటాడు? 10 మంది కన్యకలు. స్పెసిఫిక్గా కన్యకలు. చాలా గొప్ప విషయం. ఎందుకు తెలుసా అన్న? యేసు ప్రభువారు ఆయన భూమి మీద ఆయన రావడానికి ఒక కన్యను ఎన్నుకున్నాడంట. హీ చోస్ వన్ వర్షిప్. అందుకే యెషయా గ్రంథంలో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరుబడు. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడు. కన్యకను దేవుడు ఎందుకున్నాడు? కన్యక దే ఆర్ ప్యూర్, దే ఆర్ హోలీ. ఆ పరిశుద్ధమైన మరియను దేవుడు ఎందుకున్నాడు? ఆమె కన్యక ఉంది. ఇంకా కన్యక ఉన్నప్పుడు, ఇంకా పెళ్లి కాకముందే, ఆమె ప్రధానము చేయబడ్డప్పుడే, ఆమె కన్యత్వములో ఉన్నప్పుడే దేవుడు ఆమెను ఏర్పరచుకున్నట్టుగా, ఆమె కన్యగా ఉన్నప్పుడు ఆమెను ఆ దేవుని కుమారుని యొక్క రాకడ కొరకు ఆమెను వాడుకున్నట్టుగా చూస్తాం. ఆమె అంటది, నేను పురుషుని ఎరగని దాననంటే పరిశుద్ధాత్ముడు సర్వోన్నత శక్తి నేను ఆవరించినప్పుడు నువ్వు గర్భము ధరించదు. బికాస్ ది హోలీ వన్ షుడ్ కమ్ హోలీ ఆన్ టు దిస్ ల్యాండ్. పరిశుద్ధతకు సాదృశ్యమైనది. సంగమా, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట పిల్ల ఉపమానము దేవుడు ఏదో ఊరికినే నీకు ఇవ్వలేదు. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క రాజ్యములో ఈవెన్ దో హి వాంట్స్ ఎవ్రీవన్ వాయిస్ అండ్ ది ఫూలిష్, ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యములో ఉండాలనుకుంటున్నారు. కాబట్టి ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఈస్ ప్యూర్నెస్.
నీలో పరిశుద్ధత లేకుండా, ఆ కన్యకు కలిగిన పరిశుద్ధత లేకుండా ఆ పరలోక రాజ్యములోను ప్రవేశించలేవు. కాబట్టి నీకు ఆ పరిశుద్ధత రావాలి. కన్యక ఏ రీతిగా పరిశుద్ధంగా ఉంటుందో సంఘము పరిశుద్ధంగా ఉంటేనే దేవుని సన్నిధిలో ఉండగలుగుతుంది, దేవునితో సహవాసంలో ఉండగలుగుతాము. వి హావ్ టు బి హోలీ ఇన్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. దేవుని రాజ్యంలో పోయిన తర్వాత సంగతి ముందు ఆ స్టేటస్లోకి రావాలి. ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ దట్ హోలీనెస్, ఆ పరిశుద్ధత సంఘానికి పిల్లరా. అందుకే దేవుడు ఎందుకు ఊరికి అంటాడు, ఎందుకంటే వాడు పిల్ల ఈరోజు పరిశుద్ధతలో ఉన్న వారందరికీ కూడా దేవుడు ఆహ్వానం ఉంటాడు. ఆ పరిశుద్ధతలో నువ్వు కేవలము యేసు రక్తంలో మాత్రమే రాగలుగుతావు. మొదటి యోహాను రాసిన పత్రిక మనందరూ తెలిసిన అధ్యాయమే, మొదటి అధ్యాయము 7వ వచనం చూసుకుందాం. ఒకసారి చూద్దాం, లెట్స్ సీ, ఒకసారి చూసుకుందాం. చూసినప్పుడు అయితే 7 అమ్మా, 7th verse, రైట్, కింద 8 చూడమ్మా. యేసు రక్తంలో ఉంటుందమ్మా. 7 లైనేనా? ఓకే, 7 లైన్ చూడండి. ఆయన కుమారుడైన యేసు రక్తములో ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా, బై ది బ్లడ్ ఆన్ దట్ క్రాస్, ఆ సిలువలో చిందింపబడిన ఆయన రక్తము ద్వారా, యేసు రక్తము ద్వారా ప్రతి పాపము కడగబడ్డప్పుడు, ఆ పరిశుద్ధత నీకు నాకు వచ్చినప్పుడు, అప్పుడు ఆ పరలోక రాజ్యములో వెళ్ళడానికి నువ్వు అర్హుడవుతావు. కన్యకులు ఏ రీతిగా అయితే పరిశుద్ధతలో పిలువబడ్డారో, నువ్వు ఆ పరిశుద్ధతలోకి వస్తేనే పిలువబడతావు. You are allowed into that kingdom. అందుకే అంటాడు, కన్యకలు అంటారు రాజ్యంలో ఎవరు పడితే అలా వెళ్తారు, ఎలా పడితే అలా వెళ్తారు అనుకుంటే కుదరదు పిల్లలు. యూ హ్యావ్ టు బి క్లెన్స్డ్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తము ద్వారా నువ్వు కడగబడి ఆ పరిశుద్ధతను పొందుకుంటేనే దేవుని రాజ్యములో ప్రవేశిస్తావు. చూడండి పిల్లరా, నెక్స్ట్ భాగంలోకి వస్తాను పిల్లలు, నెక్స్ట్ నెలలోకి వస్తాను పిల్లలు. ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యమాల చూసినప్పుడు ఇక్కడ అంటే పిల్లలు ఇక్కడ ఒక మాట చెప్తాడు పిల్లలు. ఈ 2 కారణాలు చూద్దాం. 10 మంది వచ్చారు, 10 మంది పడుకున్నారు, నిద్రపోయారు, షార్ట్గా వెళ్ళిపోతారు. 10 మంది పడుకున్నారు, మధ్యరాత్రి ఒక కేక వచ్చింది. ఆ కేక వచ్చినప్పుడు వారు 10 మంది లేచారు. వారు దీపములు ముట్టిస్తున్నప్పుడు 5 వెలుగుతున్నాయి, 5 ఆరిపోయే సిచ్యువేషన్లో ఉన్నాయి కదమ్మా. 5 వెలుగుతున్నాయి, 5 ఆరిపోయే సిచ్యువేషన్లో ఉన్నాయి. ఇక్కడ అంటాడు, ఆ బుద్ధి లేని ఆ కన్యకలు బుద్ధి గల వారితో వాళ్ళు నూనె అడిగారు. ఇప్పుడు చూసినప్పుడు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇక్కడ అంటే బుద్ధి లేని వారు అంటారు. ఎందుకు బుద్ధి లేని వారు? వై దే ఆర్ ఫూలిష్. ఇక్కడే మన సబ్జెక్ట్ అది ఇక్కడే ఆగి ఉంది పిల్లలు. ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఎందుకు వారు బుద్ధి లేని వారు అంటే దే హ్యావ్ నాట్ ప్రిపేర్డ్ దెమ్సెల్ఫ్. మొదటి వచ్చేసినప్పుడు 5 మంది ఏం చేస్తారంటే వారు దివిటీలు తీసుకొని దాంతోపాటు వారు జగ్గులో చక్కగా వాళ్ళ పాత్రల్లో వాళ్ళ వెసల్స్లో వారు నూనెను తీసుకెళ్ళినట్టుగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు బహుశా లేట్ అయిపోతే ఎలా, ఒకవేళ నూనె అయిపోతే ఎలా అని చెప్పి ఆ నూనెను తీసుకెళ్ళినట్టుగా చూస్తాం. వారు దే ప్రిపేర్డ్ దెమ్సెల్ఫ్ ఫర్ డీలే. ఆ డీలే కొరకు ప్రభు ఒకవేళ రాకడానికి ఆలస్యమైతే వారు తమ సిద్ధపరచుకొని వచ్చినట్టుగా చూస్తారు. వీరెందుకు బుద్ధి లేని వారంటే వీరిలో సిద్ధపాటు లేదు. ఈ మాట నేను ఒక మాట పిల్లరా, ప్రభు ఆలస్యంగా వచ్చాడంట. ఎందుకు తెలుసా అమ్మ? ఎందుకు తెలుసా? బికాస్ ఆఫ్ హిస్ వర్డ్. మీరు అడగొచ్చు ఎందుకు అన్నాడు. ఇక్కడ ప్రభు మొదటి వచనంలో ఏమన్నాడు? పరలోక రాజ్యము ఏమంటాడు? దివిటీలు పట్టుకున్న 10 మంది కన్యకలకును
పోలి ఉన్నది అంటాడు కదా. ప్రభు అన్నాడు, ఆ రాజ్యము కేవలం 5గురిది కాదు, అది 10 మందికి అన్నాడు. హిస్ వర్డ్ వాస్ ఫర్ ద 10 people కదా. ఇక్కడ 5గురు సిద్ధపడి ఉన్నారు, 5గురు సిద్ధపడలేరు. డిలే ఈస్ బికాజ్ హీ లవ్ దెమ్. చాలాసార్లు ఎందుకు వారు తెలివి లేని వారని మనం ఆలోచిస్తే కనుక, ఎందుకంటే దేవుడు వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, వారు ఇంకా సిద్ధపడలేదు కాబట్టి, వారు ఇంకా యొక్క వెళ్లి విందులో పాలు పొందే స్థితిలో ఇంకా లేరు కాబట్టి, God is giving them time to prepare themselves. అంతేనమ్మా? దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఆ మొదటి 5 రెడీగా ఉన్నారో ఎప్పుడొచ్చినా వాళ్ళు వెళ్ళిపోతారు. వారి గురించి దేవుడికి చింత లేదు. ఈజ్ నాట్ వరీడ్. ఈజ్ వరీడ్ అబౌట్ దిస్ 5. ఏ 5 అయితే మిస్ అయిపోతున్నారో, ఈజ్ వరీడ్ అబౌట్ దోస్ 5 people. ఈ 5 బుద్ధి లేని వారి పట్ల దేవుడికి చింత కలిగి ఉన్నది. ఓ సందర్భం మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. కొంచెం టైం ఎక్కువైనా పర్లేదు కదమ్మా. యేసు ప్రభు వారు మార్త ఇంట్లోకి వెళ్ళారట. మార్త తన గృహమును తెరిచినట్టు యేసు ప్రభుకి వచ్చింది మార్త. యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో రాగానే మార్తపై అనేకమైన విస్తారమైన భోజనాలు ప్రిపేర్ చేస్తుంటుందంట. మరియ వచ్చి పాదముల దగ్గర వచ్చాను. మనందరూ తెలిసిన స్టోరీ కదా. మార్తకు బాగా ఆయాసం అనిపిస్తుంది కదా. ఎందుకు? నేను కష్టపడిపోతున్నాను. కొన్నిసార్లు మనం కష్టపడ్డ ఆయాసం కంటే అవతలలో సుఖంగా ఉన్న కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మా చెల్లెని ఇంత 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 హ్యాపీగా వస్తుంది, నేను ఇంత కష్టపడుతున్నా. కొన్నిసార్లు ఇట్ హర్ట్స్ అస్. ఈ కష్టం కంటే ఇది హర్టింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సంబడి ఈస్ ఈటింగ్ ఐడిల్, ఇట్ హర్ట్స్ అస్ లైక్ ఎనీథింగ్ కదా. చూసినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ఇప్పుడు కొన్నిసార్లు ఎప్పుడు చూసినా చాలాసార్లు ఏం చేస్తుంటే మా విశ్వాసాలకు చాలా మంచి అలవాట్లు ఉంటుందంటే, ఫర్ ఎవ్రీథింగ్ వి బ్లేమ్ గాడ్. పోయి చెల్లెతోటే మాట్లాడచ్చు కదా. చెల్లెతో మాట్లాడుతుంది, వెళ్ళి చెల్లెతో మాట్లాడది. ప్రభువా నీకు అసలు చింత లేదా? నేనేం ఇబ్బంది పడుతున్నా? యూ డోంట్ వరీ, యూ డోంట్ కేర్ ఫర్ మీ. గాడ్ సేస్ ఐ కేర్ ఫర్ యూ. మరియ గురించి నాకు చింత లేదు, ఎందుకంటే ఆమె నా దగ్గర ఉంది కాబట్టి. నువ్వు నా దగ్గర లేవు కాబట్టి చింత. ఈరోజు పిల్లర్రా, ఈరోజు నీ గురించి నా గురించి దేవునికి ఎందుకు చింత అంటే, మనము తెలివి వల్ల మూర్ఖులం కాబట్టి దేవునితో ఉన్నామనుకుంటున్నాం కానీ దేవునికి దూరంగానే ఉంచున్నాం. అందుకే దేవుని యొక్క బాధ అంతా ఏంటంటే, ఈ 5 మంది మిస్ అయిపోతారని చెప్పి దేవుడు డీలే చేస్తున్నాడు. గాడ్ ఈస్ డీలేయింగ్ ఈస్ కమింగ్ ఫర్ దీస్ 5 people. 5 గురించి దేవునికి చింత లేదు, ఎందుకంటే ఆయన వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రభుతో ఉండేవారు, ఇక్కడైనా అక్కడైనా ఉండేవారు, వాళ్ళకి ఏం టెన్షన్ లేదు కాబట్టి ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ దెమ్. గాడ్ ఈజ్ వరీడ్ అబౌట్ దోస్ హూ ఆర్ మిస్సింగ్. అర్థమవుతుందమ్మా? మరియతో మార్తతో అంటాడు, ఈరోజు ఎంతమంది మార్తలు ఉండో లేదు నాతోటి అంటుండో తెలియదు కానీ, మార్త మార్త నువ్వు అనేక విషయములో చింత కలిగి ఉన్నావు కానీ చింత కలిగి ఉండవలసింది ఒకటే, యూ హ్యావ్ టు బీ విత్ మీ. ఈరోజు ఆ సిద్ధపాటు, నువ్వు భోజనం సిద్ధపాటు చేస్తున్నావు. దేవుడంటే నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకో. ప్రిపేర్ యువర్ స్పిరిచువల్ లైఫ్ so that you can be with me in the kingdom, because my kingdom belongs to those 10 who have been washed in the blood of Jesus Christ. యేసు రక్తంలో కడగబడ్డ వారందరి కొరకు నేను రాజ్యాన్ని ఇచ్చాను, వారందరి కొరకు నేను రాబోతున్నాను. ఒకరు కూడా నశించడం నాకు ఇష్టం లేదు. మీకు ఈ మాట 100 రెఫరెన్స్లు ఇస్తాను. పేతురు పత్రికలు అంటాడు, ఆయన రాకడ ఎందుకు డిలే చేస్తున్నాడంటే, he doesn't want a single person to perish అవ్వడానికి, నశించడం ఇష్టం లేదు. ఒక ఆత్మ కూడా నశించడానికి ఇష్టం లేదంట. ఈరోజు చాలాసార్లు ఈ సీన్ అంతా చూస్తుంటే, అయ్యో మా దీపాలు ఆరిపోయేదాకా ప్రభు, దీపాలు ఆరిపోవద్దనే ప్రభు డిలే చేస్తున్నాడు. నీ దీపం ఆరిపోతుంది, జాగ్రత్త సుమా. ఆ చూసుకోవడానికే దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. నువ్వు దీపం ఆరిపోయిన దేవుడు నిందించాల్సిన, నీ యొక్క దీపమును వెలిగించే సిచ్యువేషన్ చేసుకో. దేవుడిచ్చిన ఆలస్యమును ఉపయోగించుకొని. అందుకే 13వ వచనము 5 చెందింది కదమ్మా, ఈ కేవలం 5 చెంది. ఒకసారి చూద్దాం. ఏమంటాడు? ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు కనుక
ఏమంటుండు? మెలకుగా ఉండాలి. 5 మంది పడుకుంటే నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రెడీగా వచ్చేస్తారు. మీరు పడుకోవడంతో నాకు ప్రాబ్లం ఉందంటే మీరు మెలకుగా ఉండాలి. ఎందుకమ్మా? ఎందుకు మెలకుగా ఉండాలి? పిల్లల్ని అడుగుతా, అమ్మా ఎగ్జామ్ ఉందనుకో, మంచిగా ప్రిపేర్ అయినా అనుకో, పొద్దున 8 o'clock ఎగ్జామ్ 7 o'clock దాకా పడుకోవచ్చు కదా. సగం నేర్చుకున్నావు అనుకో, 10 ఆన్సర్లు మిగిలిన నేర్చుకోవడానికి. పొద్దున ఎన్ని గంటలకు లేదు, మమ్మీ నన్ను 5 గంటలకు లేదు ప్లీజ్. ఈవెన్ ఇఫ్ యూ స్లీప్ యూ కెనాట్ స్లీప్. 5 ఎప్పుడైతే అమ్మో ఆ 10 ఉన్నాయి, అది ఉంది, చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. యూ కెనాట్ స్లీప్. God says, how can you sleep when you're not prepared? 5 పండుకుని నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు లేచి వచ్చేస్తారు. కానీ మీ సంగతి ఏంది? మీ దివిటీలో నూనె లేదు. యు ఆర్ అన్ప్రిపేర్డ్. కమ్ ఆన్, గెట్ అప్. హౌ కెన్ యూ స్లీప్? ఓరి నిద్రపోతా ఎక్కడంటాడు? తుఫాన్ వస్తుంటే కింద యోనా పోయి పడవలో పడుకుంటే ఓరి నిద్రపోతా. నీకు నిద్ర ఎట్లా వస్తుందిరా బాబు? కొట్టుకుపోతుంటే హౌ కెన్ యూ స్లీప్? God says, I am concerned. I am delaying my coming because of you, but you people are sleeping. How can you sleep? వాళ్ళు పడుకుంటే అర్థం ఉంది, మనం పడుకుంటే అర్థం లేదు. ఇప్పుడు మనం బుద్ధి లేని వాళ్ళం కాబట్టి మనం పడుకోవడానికి ఆస్కారం లేదు, మనం లేచి ఉండాలి. అందుకే దేవుడు 13వ వచనం మన కొరకు అంటున్నాడు, ఆస్ డిలే. ఎందుకంటే ఇట్స్ యూ టు ప్రిపేర్. నీ కొరకు సమయం ఇస్తున్నాడు, నువ్వు సిద్ధపడడానికి, నీ దివిటీలో నువ్వు నేను సమకూర్చుకోవడానికి. సో దట్ యు హ్యావ్ లైట్ వెన్ ఐ కమ్ టు యూ. హ్యావ్ లైట్ వెన్ ఐ కమ్ టు యూ. కటిసాలు అనిపిస్తుంది నిజంగా. దేవుని వాక్య భాగం ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా. ఆ నిద్రపోతున్న వారి గురించి ప్రభు 13వ వచనం అంటున్నాడు, హౌ కెన్ యూ స్లీప్? వాచ్ అవుట్, వాచ్ అవుట్, వాచ్ అవుట్. పాల్ లాంటి వాళ్ళకి భయం లేదు, ఎందుకంటే ఆయన కదా, నా మట్టుకైతే నా శరీరమును చాలించి నా ప్రభుతో చాలా అయిపోయింది, నేను ప్రభుతో ఉన్నాను, నాలో ప్రభువు ఉన్నాడు అంటాడు కదా. ఏమంటాడు? ఈ లోకంలో ఉన్నని నేను ప్రభువును పొందుకున్నటకు లోకంలో ఉన్నాయని పెంట కుప్పతో సమానంగా ఎంచన్నాడు. ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, ఆయన ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతారు. కానీ మనం పోలేం కాబట్టి మనకు అవసరం ఈ సమయం. ఒకవేళ ఆయన డీలే చేస్తుంటే ఇట్స్ అ బ్లెస్సింగ్, బికాస్ ఈ లవ్స్ us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఇంకా సమయం ఇస్తున్నాడు. ఇంకో ప్యాషన్ వీక్ ఇచ్చాడు, ఇంకో గుడ్ ఫ్రైడే ఆరాధన ఇస్తున్నాడు, ఇంకో ఈస్టర్ ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రంలో ఈస్ గివింగ్ ట్రెమెండస్ టైం బికాస్ ఆఫ్ హిస్ కంపాషన్. ఆయన కనికరం బట్టి ఇస్తుంటే లెట్ us not sleep. సిద్ధపాటు గురించి దేవుడు మాట్లాడుతున్నాం. ఇంకోటి పిల్లరా, ఈరోజు ఒక మాట చెప్తాను పిల్లరా. ఈ యొక్క నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. దిస్ ఆయిల్ రిప్రజెంట్స్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. ఈరోజు దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఇక్కడ వాళ్ళు దివిటీలు ఆరిపోతున్నాయంటే కారణం ఏందమ్మా? ఎందుకు ఆరిపోతున్నాయి? వాళ్ళ కారణం చెప్తారు కదా. దివిటీలు ఆరిపోతున్నాయంటే కదా. మరి ఎందుకు ఆరిపోతున్నాయి అంటారు? ఏమడుగుతారు? దివిటీలు ఆరిపోతే ఏమడుగుతారు? దివిటీ వెలిగించుకోవాలంటే ఏమడుగుతారు? నూనె అడుగుతారు కదా. దీపం మనము ఆయిల్, హోలీ స్పిరిట్. హల్లెలూయా. మన దీపము వెలగాలంటే పరిశుద్ధాత్మతో మనం ఎంత నింపబడతామో, ఎంత నింపుకుంటామో అంతసేపే వెలుగుద్ది. ఇప్పుడు ఒక రోజు కొరకు మనం నింపుకున్నాం అనుకో, ఒక రోజు మట్టుకే బలంగా ఉంటాము. ఈ రోజు మట్టుకు నింపుకుంటే ఈ రోజు వస్తే ఎత్తబడతాము, రేపు వస్తే మనం కూడా నూనె కోసం అటు ఇటు పోవాల్సిందే. అవునా కదా? ఈరోజు హౌ మచ్ వి ఫిల్ అవర్ సెల్ఫ్. ఈరోజు మన దివిటీల్లో, మన ఈ దేహం అనే దివిటీలో ఎంత పరిశుద్ధాత్మతో నింపుకుంటామో అంత వెలుగునిస్తాం. వీ హ్యావ్ టు ఫిల్ అవర్ సెల్ఫ్. అమ్మ, సెల్ ఫోన్ కదా, జీవం లేదు కదమ్మా. బ్యాటరీ అయిపోయేందుకు కుక్ అంటుంది కదా.
చెబుతుంటుంది, కిక్ అంటది. ఎందుకంటే ఆఫ్ అయిపోతున్నాను కాబట్టి ప్లీజ్ రీఛార్జ్ మీ అంటది కదా. జీవము లేని దానికి రీఛార్జ్ అవసరం ఉందని చెప్పినప్పుడు జీవము గలనికి నీ రీఛార్జ్ అవుతున్న సంగతి నీకు తెలీదా? హల్లెలూయా. అయ్యగారు ఇదేం తిట్టుడ్రా బాబు అనుకున్నా పర్లేదు. జీవము లేని దానికి నన్ను రీఛార్జ్ చేసుకోమని చెప్పొచ్చినప్పుడు జీవము గల వాడివి, జీవము గల దేవుని ఆరాధిస్తున్న నీవు, యు డోంట్ నో టు రీఛార్జ్ యువర్ సెల్ఫ్. యువర్ లైట్ ఈస్ బ్లింకింగ్. హౌ కెన్ యు ఎంటర్ దట్ కింగ్డమ్? నీలో ఆయిల్ లేకుండా నీ దీపం ఎలా వెలుగుద్ది? ఫిలిప్పీ పత్రిక అంటాడు, మీరు జ్యోతుల వెలుగు. దీపంలో నూనె లేదంటే ఈ జ్యోతుల సంగతి ఎక్కడిది ప్రభు? దీపంలో నూనె ఉంటే కదా జ్యోతుల్లో వెలిగేది. నేను రెఫరెన్స్లు చెప్పుకుంటూ పోతే చాలా అయిపోతుంది. ఆల్రెడీ క్రాస్ మై టైం. దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు, ఇఫ్ యూ డోంట్ రీఛార్జ్ యువర్ సెల్ఫ్, దేవుని సన్నిధిలో నువ్వు ఉండకపోతే, దేవుని సన్నిధి ఆత్మతో నువ్వు నింపుకోకపోతే, హౌ కెన్ యూ లైట్? ప్రభు అంటాడు, నేను లోకమునకు వెలుగాను, అలాగని మీరు లోకమునకు వెలుగారు. యూ హ్యావ్ టు రీఛార్జ్ యువర్ సెల్ఫ్. నిన్ను నింపుకోవాలి పిల్లలు. ఆత్మలో నింపుకుంటే వెలుగుతావు, లేకపోతే కష్టం. నింపల ఆత్మ లేకపోతే దీపంకి ఏమైనా విలువ ఉంటుందమ్మా? నూనె లేకపోతే ఇట్స్ గుడ్ ఫర్ నథింగ్. విశ్వాసి కూడా అంతే. ఒక సందర్భాన్ని చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. కెన్ ఐ గో ఫార్వర్డ్? కొంచెం టైం తీసుకోవచ్చు కదా. పేతురు అంటే పిల్లరా యేసుప్రభుని వెంబడించాడు. 3.5 సంవత్సరాలు వెంబడించాడు. శిలువ వేయటప్పుడు వెళ్ళాడు. మనందరూ తెలిసిన సంగతి కదా. శిలువ దగ్గర పోయినప్పుడు నువ్వు కూడా యేసుప్రభుతో ఉన్నట్టు ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. 1 సారి 2 సార్లు 3 సార్లు బొంకాడంట. ఎందుకు? ఇంకా నింపుకోలేదు. అదే పేతురు మేడగదిలో అపోస్తల కాలం 2వ అధ్యాయములో వారు ఎడతెగక ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ వారికి నాలుకల అగ్ని వలె నాలుకల రూపములో వారి మీదకి వచ్చినప్పుడు వేల మందిలో పడి అంటాడు, మీరు ఆ యేసును సిలువేశారు, దానికి నేను సాక్ష్యము. యేసుతో ఉన్నావంటే లేనన్నవాడు, యేసు తెలవనన్నవాడు అంటాడు. ఆ సిలువ వేసిన యేసయ్యకు నేను సాక్షిని. ఐ యామ్ ది లివింగ్ విట్నెస్. యూ హ్యావ్ డన్. నువ్వు మీరందరూ కలిసి ఆయనకు సిలువ వేశారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే హీ హాస్ రీఛార్జ్ హిమ్సెల్ఫ్ విత్ ది హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మతో నింపబడు. భయం లేదు, ఎందుకంటే దేవుడు ఒక శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు కాబట్టి. అందరూ మంది వేల సమూహం మధ్య నిలబడుతుంటాడు. మీరు ఆ యేసును సిలువ వేశారు. ఎప్పుడైతే నింపుకున్నాడో వెలకడం మొదలు పెట్టాడు. అందుకే పేతురు తెలిసి ఇలా అవుతాడని, యేసయ్యకి తెలుసు పేతురు ఇలా అవుతాడని. అందుకంటాడు, పేతురు అనే ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, ఎందుకంటే పరలోకపు యొక్క తాళము చెవులు నీకు ఇస్తాను. నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది, గాడ్ ఈస్ ఎ వండర్ఫుల్ గాడ్. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశ కలిగి ఉన్న రోజు పిల్లలు, వీ హ్యావ్ టు రీఛార్జ్ అవర్ సెల్ఫ్. అందుకే అంటాడు కదా, ఏమంటాడు కదా, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరూ. అప్పుడు మీరు నాక్తి లేకపోతే, ఆ పరిశుద్ధాత్మ లేకపోతే, ఆ రీఛార్జింగ్ లేకపోతే, నీ యొక్క దివిచీల్లో ఆ యొక్క నూనె నింపుగా లేకపోతే నువ్వు వెలుగు చిమ్మలేవు, వెలిగించలేవు, లోకమునకు వెలుగుగా నువ్వు ఉండలేవు. కాబట్టి యు హ్యావ్ టు ఫిల్ your lamps with the oil. చలో ఫాస్ట్ ట్రాక్లో అక్కడ మూసేస్తాను, ఫాస్ట్ ట్రాక్లోకి వెళ్ళిపోతాను. ఇంకొక అంశం ఉంది, అది చెప్పేసి ముగించేస్తాను. 2 అంశాలు ఫాస్ట్ ట్రాక్లో చెప్పేది. అది టేక్ ఓన్లీ 5 minutes. ఇప్పుడు దేవుని వాక్యం ఇప్పుడు చూసినప్పుడు ఒక మాట చేసినప్పుడు ఇక్కడ వారు దివిచీల్లో అడిగినప్పుడు వారు నూనెని అడిగారు కదా. వారు నూనెని అడిగారు, మీరు కొంచెం నాకు నూనె. ఈ పరిశుద్ధాత్మ పిల్లరా ఎవరో ఇచ్చేది కాదు. ఈరోజు పిల్లలు అక్కడ చూసిన వాళ్ళు ఏమంటారు పిల్లరా, మీరంటున్న అమ్మేవాడు, ఐ కెన్ గైడ్ యూ వేర్ యూ కెన్ గెట్ దట్ ఆయిల్, బట్ ఐ కెనాట్ గివ్ మై ఆయిల్. ఇప్పుడు దైవజనుడు ఏదైనా మాట్లాడితే మీరు పరిశుద్ధాత్మ ఎలా పొందుకోగలుగుతాడో చెప్పగలుగుతాడని పరిశుద్ధాత్మ నేను ఇయ్యలేను. నాకు ఇట్లా రిసీవ్ అంటే పడిపోయి అలాంటి నేనేమి ఇయ్యనమ్మా. ఐ డోంట్ గివ్ ఎనీబడి. నాకు అలా సి అంటలుగా 50 మంది పడిపోతారు. ఐ డోంట్ గివ్ దట్.
నేను అలాంటి ఏం చేయను ఇక్కడ. అందుకే నో పడి ఎందుకంటే యోహాన్ అంటాడు, ఏమంటాడు? నా వెనక వచ్చువాడు నాకంతే శక్తిమంతుడు, నేను నీటిలో మీకు బ్యాప్టిజం ఇస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు ఆయన చెప్పులు వారులు విప్పుటకు నేను అర్హుడను కాను. ఈజ్ గోయింగ్ టు బ్యాప్టైజ్ యూ ఇన్ ది హోలీ స్పిరిట్. ఆయనకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అంటాడు. ఇప్పుడు యోహాను కంటే గనులు వచ్చేది పరిశుద్ధాత్మని ఎలా పడతాలో ఇచ్చేస్తున్నారు. ఎవరు పడతాలో ఇచ్చేది కాదమ్మా. నూనె ఇయ్యమ్మంటే కృపమ్మ దగ్గర నూనె నాకు ఇయ్యదని ఆ నూనె కృపమ్మకి ఇయ్యను. ఎవరు నూనె వాళ్ళే తెచ్చుకోవాలి. వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్. ఒక మాట చెప్తాను, తీయకండి. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఎలీషా ఏలియాని అడుగుతాడంటే, నేను వెళ్ళిపోయే ముందు నీకేం కావాలి బాబు అని అడిగితే ఏమంటాడు? నీకున్న ఆత్మలో నాకు 2 పాలి అంటాడు. ఐ వాంట్ డబల్ పోర్షన్ ఆఫ్ యువర్ స్పిరిట్ అంటే, వెరీ టఫ్ థింగ్. ఐ కాంట్ గివ్ ఇట్, బట్ ఐ కెన్ షో ది వే. హౌ కెన్ యూ రిసీవ్ ఇట్? నేను ప్రవక్తనే కావచ్చు, దేవుడు నన్ను ఆత్మతో అభిషేకించవచ్చు, దేవుడు నా తర్వాత నేను అభిషేకించమని నాకు చెప్పిండొచ్చు, కానీ ఆత్మాభిషేకం ఇచ్చువాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నేనవాడిని నీకు 2 పాలియడానికి. నేను ఎత్తబడుట నువ్వు చూస్తే అది నీకు దొరుకుతుంది, లేకపోతే దొరకదు పో అంటాడంట. ఎందుకంటే పైనుంచి రావాలి అది. నాకు 1 వస్తే నీకు 2 ఏడికని ఇస్తారా బాబు? నీకు 2 కావాలంటే నువ్వు పైకి చూడాలి, నేను ఎత్తబడ్డావు చూడాలి. ఆ పైనుంచి ఆ 2 ఆత్మ నీ మీదకి ఇస్తుంది. He can tell you the source, but he cannot give you. ఏలియాకే సాధ్యం కాలేదమ్మా, ఇంకెవరిస్తారు చెప్పడు ఆత్మ. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నమాట. వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్. నేనైతే నా సంఘం గురించి అడుగుతాను, రోజు ప్రార్థన చేస్తాను, దేమా కొలత లేని పరిశుద్ధాత్మతో నా సంఘమును నింప. మీ గురించి మీరు అడుగుతారో నాకు తెలియదు. నేను చాలా స్వార్థపడిన. కొలత లేని ఆత్మ, మ్యాషర్లెస్. నాకు యోహాను స్వార్థలో చాలా స్పిరిట్, మ్యాషర్లెస్ స్పిరిట్ అంటాడు దేవుడు అంట. ఆయన్ని పిలుచుకున్న వాడికి కొలత లేని ఆత్మనిచ్చాడంట, మ్యాషర్లెస్ స్పిరిట్. యేసుప్రభువు గురించి చెప్తాడు మాట, కానీ అనిపిస్తుంది అలా కొలత లేని ఆత్మని యేసయ్యా అని ప్రార్థన చేస్తాను. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను పిల్లలు. ఒక మాట చెప్పేసి చివరికి తలుపు మూయబడింది. మళ్ళీ తిరిగి వచ్చారు వారు. నూనెని అట్టిట సమకూర్చుకురేమో, అట్టిట చేసి దీపాలు వెలిగించుకుని వచ్చినప్పుడు ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ కదా. వచ్చి తలుపులోకి వచ్చినప్పుడు ఏమంటున్నామా? ప్రభు ఏమంటున్నా? మిమ్మును ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఎప్పుడైతే సమయం ఇచ్చాడో, నాకు కొన్నిసార్లు ప్రభు ఎందుకు అలా అన్నాడు, అంత టఫ్గా ఎందుకు అన్నాడు, మిమ్మల్ని ఎరగను అన్నాడు. ఎందుకనండి యేసయ్య? ఆ 10 మందిది రాజ్యం అన్న యేసయ్య ఒకసారి తలుపు మూసే వరకే పెడతారు. తలుపు మూసిన తర్వాత నోబడీ కెన్ హెల్ప్ యూ. తలుపు మూసే వరకు అవకాశం, తలుపు మూసిన తర్వాత ఏమిటి? ఎందుకు ఈ మాట అన్నాడు? నేను మిమ్మల్ని ఎరగనని ఎందుకు అన్నాడు తెలుసా అమ్మ? ఎప్పుడైతే తెలుసుకోవాలో యేసయ్య గురించి తెలుసుకోరు. ఎప్పుడైతే దేవుడు సమయం ఇస్తాడో అప్పుడు యేసయ్య గురించి పట్టించుకోరు. ఎప్పుడైతే ఆత్మతో నింపుకోవాలో అప్పుడు నింపుకోరు. తెలుగులో సామెత ఉంది, చేతులు గాలినాకంట చేతులు గాలినాక కార్యం లేదు పిల్లలు, దాని ముందే ఏదైనా చేయాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు అంటాడు, వెన్ యూ హ్యాడ్ టైమ్ యూ డిడ్ నాట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, యూ డిడ్ నాట్ నో మీ, నౌ యూ వాంట్ టు లివ్ విత్ మీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దేవుని తెలుసుకోవాల్సిన సమయము నువ్వు తెలుసుకోనప్పుడు నువ్వు తర్వాత తెలుసుకున్నా ఒకటే, తెలుసుకోకున్నా ఒకటే. ఒక మాట చెప్పి మీకు ఇచ్చేస్తాను నేను. లాజరు ధనవంతుడు తెలుసు కదా, అబ్రహామా అంటాడు కదా. లాజర్ను పంపి అంటే, లేదురా బాబు పంపించే అవకాశం లేదు, నీకు నాకు పెద్ద అగాధం ఉంది అంటే ఏం చెప్తాడు? అయ్యా కింద 4 సహోదరులు ఉన్నారు, ఆ లాజర్ను పంపి అంటే దేవుడు ఏమంటాడు? అబ్రహాం ఏమంటాడు? వారికి మోషేను ప్రవక్తలు వారికి ఉన్నారు,
వాళ్ళ మాటలు వింటే ఇక్కడ రారా బాబు అంటాడు. అమ్మరా బాబు, అంతుంటే ఇంత తిప్పలు ఎందుకు, నేను ఈడికి ఎందుకు వస్తుంటే, అది లేకనే కదా ఈడికి వచ్చిన. ఎవరైనా ముత్తుల్లో నుంచి పోతే తప్ప వారు నమ్మరు అంటే అబ్రహాం అంటాడు, ప్రవక్తల మాటలు విన్నోడు మృతుల్లో నుంచి పోతే కూడా చెప్తే ఆ మాటలు కూడా వినర్రా బాబు. అందుకే when you have time, when you don't know God, then God will say, I don't know you. Even though you are washed in the blood of Jesus, యేసు రక్తంలో కడగబడ్డా నువ్వు సిద్ధపడకపోతే, ఆయన తెలుసుకోకపోతే, నిన్ను నీ ఆత్మతో నింపుకోకపోతే, నీ దివిటిని వెలిగించకపోతే, ఆ పరలోక రాజ్యము తలుపు మూసినప్పుడు ప్రభు నీతో చెప్పే మాట, ఐ డోంట్ నో యూ. నీకు నచ్చకపోయినా సత్యం ఇదే, జరిగేది ఇదే. అందుకే కడాకంచిగా చెప్తున్నాడు, లెట్ us seek the Lord while is near. ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయన వెతుకుదాం, ఆయన కనుగొందాం, ఆయన కలిగి ఉందాం, ఆయన పొందుకుందాం, ఆయన ఆత్మ ద్వారా నింపుకుందాం, ఆయన కొరకు జీవిస్తాం. పిల్లరా, సిద్ధపడి ఉందాం. దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన అక్కడ ఆలస్యం చేయడం ఎందుకంటే కేవలము మిస్ అయ్యే వారి కొరికే ఆయన అక్కడ ఆలస్యం చేస్తున్నాడు. ఈ సమయము నా కొరకు నా ప్రభు ఇచ్చాడని మనల్ని సిద్ధపరచుకొని ఆ ప్రభు యొక్క నిత్యరాజ్యంలో తలుపు మూసేలోపే ప్రభువుతో సహా ఆ పెళ్లి విందులో పాలు పొందడానికి మరి అలాంటి జీవితం జీవించడానికి ప్రయాసపడదాం. అలాంటి జీవితం నడవడానికి, అలాంటి జీవితంలో ముందుకెళ్ళడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నుంచుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిసిన గొప్ప దేవా, శక్తిమంతుడ, సృష్టికర్త, సర్వాధికారి, నీకు స్తోత్రం. చక్కని మాటలు సిద్ధపాఠం మీద మాకు ఇచ్చారు దేవానికి స్తోత్రము. నైనా ఈ మాటలన్నీ కూడా మా వినికిడిలో వచ్చేటకు నాయన మీరు మాకు ఇస్తున్న సమయాన్ని సద్వినియోగము చేసుకుని నాయన నిత్యరాజ్యములకు సిద్ధపడే సంగముగా మేము ముందుటకు సహాయం తెచ్చింది. ఈ ఆలస్యము కేవలం మా కొరికే అని నేను గ్రహించుకుని మెలకుగా ఉండి నేను ఆయన రాజ్యంలో ప్రవేశించే అర్హత దయచేయమని ప్రార్థన. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంగమును బిడ్డను ఆశీర్వాదాన్ని నింపి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.